అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. క్లియర్గా వెళ్ళిపోద్ది. స్వచ్ఛ భారత్ ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనేటువంటి నినాదంతో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం మరుపూరు గిరిజన కాలనీ నందు ఈ యొక్క కాలువలో బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి శనివారం కూడా ఒక మండలం ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కాలువలు క్లీన్ చేయించడం, బ్లీచింగ్ కొట్టించడం అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అట్టడుగున ఉన్నటువంటి గిరిజన కాలనీలు కావచ్చు, అదేవిధంగా బడులు, గుడులు, మసీదులు ఎక్కడైనా సరే ప్రతి శనివారం ఒక్కరోజు మన వంతు మనం ముందుకొచ్చి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రాబోయే రోజుల్లో అంటు రోగాల బారిన పడకుండా మన పరిసరాలను మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని నివారించి గుడ్డ సంచులు వాడండి. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్ లాంటివన్నీ కూడా కాలువలో వేయడం వల్ల అంటు రోగాలు వచ్చి ఆ మురుగునీరంతా కూడా ఆగిపోయి దోమల బెడదకి అల్లాడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం కానీ, చెత్త వేయడం కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లని వేయడం కానీ చేయబాకండి. ఎందుకనంటే మన పరిసరాలను మనమే కాపాడుకోవాలి. ఈరోజు ఒక మంచినీళ్ళు ఒక గ్లాస్ తాగాలంటే కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మంచి గాలి పీల్చుకోవాలన్నా సరే ఆ గాలిని కూడా కొనుక్కునేటువంటి పరిస్థితికి తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఒక 5 మొక్కలను నాటి పెంచండి. మన బిడ్డలతో పాటు ఆ చెట్లను పెంచడం వల్ల మనం ఆరోగ్యవంతమైనటువంటి గాలిని పీల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 5 మొక్కలను పెంచండి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి, ప్లాస్టిక్ని నివారిద్దాం, గుడ్డ సంచులను వినియోగిద్దాం, పచ్చని చెట్లను పెంచుదాం, మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. మన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజనుల కోసం, అదేవిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో విధాల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి వైపు నడిపించేదానికి ఆయన ప్రయత్నంలో భాగంగా మా వంతు మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా జన సైనికులు ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ స్థితిగతులు అడిగి తెలుసుకొని అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం.